ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్ల ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్. ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. PLGA బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2. ఇందులో 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్ల చెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని